హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు. ఈ 4లో వచ్చిన వాటిలో వార్తలు, వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. సో నిన్న మనకు ఎన్ని లైక్స్ వచ్చాయి అనేది చూస్తే 10,000 లైక్స్ టార్గెట్ పెట్టాను. సో లైక్స్ విషయంలో ఎందుకో కొంతమంది అంటే లైక్ చేయడం వల్ల ఏమైనా సొంత డబ్బులు ఏమైనా ఇచ్చినట్టు నిన్న 13,000 లైక్స్ వచ్చాయి. సో ఇది హయ్యెస్ట్ అనమాట. న్యూస్ పేపర్ వీడియోకి మనకి నిన్న 54,798 వ్యూస్ వస్తే 13,000 లైక్స్ వచ్చాయి. ఇది మనకు కావాల్సింది. ఇలా లైక్స్ రావడం వలన మన ఛానల్ గ్రోత్ పెరుగుద్ది, స్టేజ్ పెరుగుద్ది, ఛానల్ స్థాయి పెరుగుతుంది. ఇది మామూలు విషయం కాదు. అంటే చూస్తున్న ప్రతి 100 మందిలో కూడా 22 మంది, 25 మంది లైక్ చేస్తున్నారు. అది మనకు కావాల్సింది. ప్రతిరోజు ఇలాగే చేయండి. మినిమం 10,000 లైక్స్, 10,000 నుంచి 15,000 లైక్స్ వచ్చేలా చూడండి. మన ఛానల్ లెవెల్ పెరుగుద్ది. యూట్యూబ్ కూడా వాళ్ళ ఆల్గారిథం కూడా మన ఛానల్ని ఒక లెవెల్లో ఉంచుతుంది అన్నమాట. సో ఘోర అపచారం, తిరుమల లడ్డూ విషయంలో జరుగుతున్న వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ వివాదం ఇప్పట్లో సద్దుమణగలేదు. ఆ వివాదంలో చిక్కుకున్న వైసీపీ చూడండి, సముద్రంలో సుడిగుండం వస్తే అందులో ఒక మనిషి కానీ, చేప కానీ, వాడ కానీ ఎవరైనా చిక్కుకుంటే ఎలా చిక్కుకుని విలవెల్లాడతారో సేమ్ ఇప్పుడు ఈ లడ్డూ వివాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చిక్కుకొని విలవెల్లాడుతుందండి. ఎందుకంటే ఒక సామాన్య భక్తుడిగా టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ 100% ఆవు కొవ్వు, పంది కొవ్వు ఉందని నమ్ముతున్నారు కాక చంద్రబాబు గారు చెప్పారు. ప్లస్ ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్ గారు చెప్పిందే నమ్ముతారు కాక, ఆవు కొవ్వు, పంది కొవ్వు లేదనే నమ్ముతారు కాక అనుకుందాం. కానీ సామాన్య భక్తుడు తిరుమల శ్రీనివాసుడి సాక్షిగా పదే అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వాళ్ళందరూ కూడా కోట్లాది మంది భక్తులు వాళ్ళ మైండ్కి, వాళ్ళ మనసుకి, వాళ్ళ కళ్ళకి, వాళ్ళ చేతికి, వాళ్ళ నోటికి తెలిసిన అంశం ఏమిటయ్యా అంటే లడ్డూ నాణ్యత బాగులేదు గత 5 ఏళ్లలో అనేది స్పష్టం. నాణ్యత ఎందుకు బాగులేదు? ఎస్, నిజమే కదా, లడ్డూ క్వాలిటీ బాగలేదు కదా, లడ్డూ రుచి బాగలేదు కదా, నాణ్యత మారింది కదా, రుచి మారింది కదా అని అనుకుంటారు. సో అది కామన్ పాయింట్. ఆ పాయింట్ని ఈ టీడీపీ చేసిన ఆరోపణ, ఎన్డీడీపీ ఇచ్చిన రిపోర్టు స్ట్రైక్ అయింది. అంటే అందరి మనసుల్లో, అందరి మైండ్లో కూడా ఒక కామన్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ని ఈ కల్తీ చేశారు నెయ్యిని అనేది స్ట్రైక్ అయింది. దానికి 2 పాయింట్లు బలం చేకూర్చాయి. నందిని నెయ్యి ఎందుకు మార్చారు? అప్పుడు వరకు దశాబ్దాల తరబడి సప్లై చేస్తున్న నందిని నెయ్యిని వీళ్ళు ఎందుకు మార్చారు? ప్లస్ తిరుమలలో 100 కోట్ల ఆస్తులుంటే, 1000 కోట్ల ఆస్తులుంటే అసలు సామాన్య భక్తులకు లడ్డూ ధర పెంచినప్పుడు మంచి లడ్డూ ఇవ్వలేరా? 700 రూపాయలకో 800 రూపాయలకో కిలో నెయ్యి కొనలేరా? 320 రూపాయలకే ఎందుకు కొనాల్సి వచ్చింది? సో ఎందుకు అంత కూర్చుపడ్డారు? ఈ 2 పాయింట్లు. నందిని ఎందుకు మార్చారు, 320 రూపాయల నెయ్యి ఎందుకు కొన్నారు? 320 రూపాయలకు నెయ్యి ఇచ్చేవాడు ఎవడైనా సరే దాన్ని కల్తీ చేస్తాడు. ఇది పార్టీలకు సంబంధం లేకుండా సామాన్య భక్తులు కామన్ సెన్స్తో ఆలోచిస్తే వచ్చే అనుమానాలు దానికి తగ్గట్టు. కాబట్టి వైసీపీ ఈ సుడిగుండంలో చిక్కుకుపోయింది. దీని నుంచి బయటకు రావడం చాలా కష్టం. ఇప్పుడప్పుడే బయటకు రాలేరన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ తిరుమల లడ్డూ విషయంలో ఎవరి మైండ్లోకి ఆలోచన వెళ్తున్నాయి, ప్రతి ఒక్కరికి స్ట్రైక్ అవుతున్న పాయింట్ అదే. సో వైసీపీ ఆ రాజకీయ సుడిగుండంలో, తిరుమల లడ్డు అనే సుడిగుండంలో వైసీపీ చిక్కుకుపోయింది. పాపం ఇప్పుడప్పుడే బయటకు రాలేరు. డిఫెన్స్ విపరీతమైన ఆత్మరక్షణలోకి వెళ్ళిపోయింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు కాక, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఇదిగో సాక్షిలో రాశారు, ముందు అదిగా చెప్పుకుందాం. ఆ ప్రెస్ మీట్లో కూడా పేలవమైన అంశాలు, పెద్దగా సబ్జెక్ట్ ఏమీ లేదు. పెద్ద ఈ 100 రోజుల పాలన నుంచి డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చారు. ఏం డైవర్షన్ అండి? 100 రోజుల పాలనని డైవర్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకేముంది? 100 రోజుల పాలనలో పెన్షన్ పెంచారు. గత ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు 250 పెంచితే వాళ్ళు ఒకేసారి 1000 పెంచారు. అది వాళ్ళ గొప్పతనం కాదా?
మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ సంవత్సరం ఆఖరికో జనవరికో మెగా డిఎస్సి జరుగుద్ది, అది గొప్పతనం కదా. అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు, లక్షల మంది భోజనం చేస్తున్నారు, అది గొప్పతనం కదా. సో ఇంకా మిగిలిన హామీలు అంటారా, తల్లికి వందనము, రైతు భరోసా, ఈ అన్నదాత సుఖీభవ, ఈ ఆడబిడ్డనిది హామీలు అంటారా, అమలు చేస్తారు. ఇంకొక 6 నెలల్లో అయినా అమలు చేస్తారు. మునిగిపోయే ఏమీ లేదు, మీకు మునిగిపోతుందేమో, వాళ్ళకేం మునిగేది లేదు. ఇంకో 6 నెలల తర్వాత అమలు చేస్తే అమలు చేస్తారు, అదేం తప్పు కాదు. సో ప్రభుత్వం నిజానికి ఈ 100 రోజుల పరిపాలన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా టీడీపీ జనసేన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పెద్దలు జనంలోకి వెళ్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అనే నినాదం ద్వారా. ఇప్పుడు ఈ తిరుమల లడ్డు వివాదం రావడం వలన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పక్కెళ్ళిపోయింది, మీడియా ఫోకస్ దాని మీద లేదు. సో దానివలన ఇలా డైవర్ట్ అవ్వడం వలన వాళ్ళకే నష్టం, ఒక రకంగా టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వానికే నష్టం. అయినా సరే ఈ వివాదం బయటకు వచ్చిందంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయిలో ఇది డైవర్షన్ కోసం తీసుకొచ్చారు. ఏమి డైవర్షన్ చేస్తారండి, డైవర్షన్ అవసరమే లేదు. ఈయన సరే ప్రెస్ మీట్ పెడతాడు, మంచి పాయింట్లతో ఎదురుదాడి చేస్తాడు అనుకున్నా, కానీ ఎదురుదాడి చేయడానికి సబ్జెక్ట్ లేదు. అక్కడ నందిని ఎందుకు మార్చారు, 320 రూపాయల నెయ్యి ఎవడు కొనమన్నాడు, ఇవన్నీ ఎందుకు? సో తిరుమలకు నెయ్యి వస్తుంది, 3-4 సార్లు ల్యాబ్ టెస్టులు జరుగుతాయి, క్వాలిటీ కంట్రోల్ అంతా చెక్ చేసిన తర్వాత మేము యాక్సెప్ట్ చేస్తాము, తిరుమలను మేమే ఉద్ధరించాము, ఇవన్నీ చెప్పారు. చంద్రబాబు నీ రాజకీయ స్వార్థం కోసం తిరుమలను అపవిత్రం చేస్తావా, నీ 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇంతలా దిగజారిపోతావా వైఎస్ జగన్మోహన్ రెడ్డి? రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవాలనే దుర్మార్గ మనస్తత్వం ప్రపంచంలో నీవు ఒక్కడికే ఉంది. ముఖ్యమంత్రి అవును, రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవాలనే దుర్మార్గ మనస్తత్వం ప్రపంచంలో నీవు ఒక్కడికే ఉందంటే మరి పింక్ డైమండ్ ఎవరండి సృష్టించారు? ఇప్పుడు చంద్రబాబు గారు చేసిన ఆరోపణకు ఆధారం చూపించారు, ప్లస్ ప్రజలు కూడా లాజికల్గా కన్విన్స్ అవుతున్నారు, మానసికంగా కన్విన్స్ అవుతున్నారు. ఎందుకంటే లడ్డు క్వాలిటీ బాగోలేదు కాబట్టి గత 5 ఏళ్లలో ప్రజలు నమ్మేలా ఉంది, నమ్ముతున్నారు చాలామంది. కానీ పింక్ డైమండ్ అనేది ఎవడు సృష్టించాడు? అసలు పింక్ డైమండ్ ఎక్కడ ఉంది? పింక్ డైమండ్ వైసీపీ గతంలో సృష్టించిందే కదా. రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవడం ఎవరు వాడుకున్నారు? ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు దాన్ని? ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని తిరుమల ఆలయానికి అపవిత్రత ఆపాదిస్తావా? లడ్డూ తయారీ ప్రక్రియను దారుణంగా అభాశుభాలు చేస్తావా? నెయ్యిపై 2 నెలల క్రితం వచ్చిన నివేదికను ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో విడుదల చేస్తావా? రాజకీయంగా కొట్లాడాలనుకుంటే నాతో కొట్లాడు, రాజకీయ స్వార్థం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ప్రధానికి సీజీఐకి లేఖ రాస్తాం. చంద్రబాబుకు దేవుడి మీద భక్తి ఎప్పుడూ లేదు, ఉండదు. నేను రాసి చెబుతున్నా, దేవుడిని రాజకీయాల కోసం ఉపయోగించుకునే అత్యంత హేయమైన హీన మనసు కలిగిన వ్యక్తి చంద్రబాబు. టీటీడీకి ఏదైనా చెడు జరిగిందంటే అది చంద్రబాబు హయాంలోనే జరుగుతుంది, మిగతా ఎవరి హయాంలోనూ జరగదు. ఎందుకంటే చంద్రబాబుకు దేవుడు అంటే భక్తి లేదు, భయము లేదు. తిరుమల కాలినడకన వెళ్తాడు ఆయన, సంవత్సరానికి కనీసం 2-3 సార్లు తిరుమల వెళ్ళి కాలినడకన వెళ్తాడు ఆయన కుటుంబ సభ్యులతో సహా. ఈయన తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టలేదు. ఈయన భక్తి గురించి మాట్లాడతారు. తిరుమల వెళ్ళినప్పుడు రాష్ట్రపతి స్థాయిలో అబ్దుల్ కలాం గారు వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరు వచ్చినా డిక్లరేషన్ మీద సంతకం పెడతారు. ఈ గురువు గారు డిక్లరేషన్ మీద సంతకం కూడా పెట్టకుండా తిరుమల వెళ్ళారు. ఈయన భక్తి గురించి భయం గురించి మాట్లాడుతున్నారు, వినాలి మనం. సరే అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు, కానీ రాజకీయంగా ఆయన చేసిన కామెంట్లు నిన్న ఈ టీటీడీ లడ్డు విషయంలో ఆయన స్పందన, ఆయన చేసిన కామెంట్లు కన్విన్సింగ్గా లేవు, ఆయన వాదన కన్విన్సింగ్గా లేదు. సో అది నేను చెప్పేదన్నమాట. సో అందుకే లడ్డు విషయంలో టీడీపీ చేస్తున్న ఆరోపణే జనంలోకి విస్తృతంగా వెళ్తోంది. ఇదిగోండి, పంది కొవ్వు ఉందనేది సుస్పష్టం, వెజిటబుల్ ఆయిల్స్ కలిపారనేది నిజమే, అది 100% కల్తీనయ్యే, ఎన్డీడీబీ కాఫ్ నివేదికపై నిపుణుల విశ్లేషణ. ఇదిగోండి, పంది కొవ్వు ఉందనేది 100% వాస్తవం, అలాగే వెజిటబుల్స్ ఆయిల్స్ కలిపారనేది కూడా నిజమే అని చెప్పి నిపుణులు ఎనలైజ్ చేస్తున్నారు, అది కూడా ఇచ్చారనమాట. సో నిన్న దీని మీద ఎవరెవరు ఏమి స్పందించారనేది ఇచ్చారు. నెయ్యిలో కల్తీ నిజమే, టీటీడీ ఈవో శ్యామలరావు గారు నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమే, ఎస్ విలువ 95.68 నుంచి 104.32 మధ్య ఉండాల్సి ఉండగా చాలా తక్కువగా 20.32 మాత్రమే ఉన్నట్టు పరీక్షలో తేలిందని టీటీడీ ఈవో గారు చెప్పారు. సమగ్ర నివేదిక ఇవ్వండి. తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడాను, వారి వద్ద ఉన్న సమాచారంపై నివేదిక పంపించాలని కోరానని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు చెప్పారు. ఇంత దారుణమా?
తిరుమల ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యి శాంపిల్లో పంది కొవ్వు, చేప నుండి గొడ్డు కొవ్వు కలిసినట్టు వచ్చిన ఫలితాలను చూసి షాక్ గురయ్యా. పవిత్రమైన మహాప్రసాదాన్ని కల్తీ చేసేందుకు ధైర్యం చేస్తారని ఎవరైనా అనుకుంటారా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అలాగే వైఫల్యాలను కప్పుచ్చుకునేందుకే 100 రోజుల పాలన వైఫల్యాలను డైవర్ట్ చేయడానికని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. ఇలా ఈ విషయంలో ఎవరెవరు ఏం మాట్లాడారనేది ఇచ్చారనమాట. అలాగే గాడి తప్పిన పాలనను యజ్ఞంలో సరిచేస్తున్నాం. తిరుమల ప్రతిష్టను దిగజార్చిన వైకాపా పాలకులు. జంతువుల కొవ్వు, నాసిరకం నెయ్యితో లడ్డూలు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. వైకాపా ప్రభుత్వం తిరుమల ప్రతిష్టను నాశనం చేసేలా వ్యవహరించింది. జంతువుల కొవ్వు, నాసిరకం నెయ్యితో లడ్డూ ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. ఇష్టానుసారంగా దర్శనాలు, నాణ్యత లేని భోజనాలతో క్షమించరాని నేరానికి పాల్పడింది. ఇలాంటి దారుణాలను పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఇదిగోండి, నిన్న ఆయన చాలా స్పష్టంగా చెప్పారన్నమాట. సో ఇది లడ్డూకి సంబంధించి. ఇదే ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్లో ఇదే. ఇంత అపచారమా, దేశమంతా లడ్డూపై గొగ్గోలు. కొవ్వు కలిసిన నెయ్యితో ప్రసాదాల, జగన్ నిర్వాకంపై సర్వత్రా భగ్గు. సిబిఐ విచారణకు పెరుగుతున్న డిమాండ్. నేనైతే సిబిఐ విచారణ వద్దనే అంట. సిబిఐ విచారణ జరిగితే సంవత్సరాలు గడిచిపోద్ది కానీ ఫైనల్ రిపోర్ట్ ఎవరు కంక్లూడ్ చేయరు. సిబిఐ చేతిలోకి ఏదైనా వెళ్ళిందంటే అది ఇంక అయిపోయినట్టే. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కానీ, సుగాలి ప్రీతి కేసు కానీ, అంతర్వేద రథం దగ్ధం కేసు కానీ, ఎన్ని కేసులు ఉన్నాయి సిబిఐ చేతికి వెళ్ళి పోయాయి, మాయమైపోయాయి. ఎన్నో కేసులు దేశవ్యాప్తంగా. సో ఇది సిబిఐ కాదు, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత ఒక కమిటీ వేసి విచారించి ఒక కాల పరిమితిలో నివేదిక ఇవ్వమని అడగాలి. ఆ నివేదిక ఆధారంగా సెంట్రల్ గవర్నమెంటే చర్యలు తీసుకోవాలి. అది అవసరమైతే స్పెషల్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప సిబిఐ విచారణ అనేది లేట్ అయిపోద్ది తప్ప, కాలయాపన తప్ప ఫలితం ఉండదు. ఒక 15 రోజులో 20 రోజుల్లో గడువు ఇచ్చి దాని మీద విచారణ జరగాలి. ఆ విచారణ కూడా ఎక్కడ ప్రారంభం అవ్వాలి? నెయ్యి సప్లయర్ ఎందుకు మార్చారు సప్లయర్ని, ఇదంతా అంటే దీనిలో అవినీతి ఉండొచ్చు, కుట్ర కోణము ఉండొచ్చు. అవినీతి ప్లస్ రాజకీయ కుట్ర రెండూ ఉండొచ్చు దీనిలో. కాబట్టి ఇదంతా బయటికి తీయాలంటే సిబిఐ వస్తే సంవత్సరాలు గడిచిపోద్ది తప్ప రిజల్ట్ రాదు. లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్. రంగంలోకి దిగిన నడ్డా బాబుకు ఫోను. కేంద్ర స్థాయిలో విచారిస్తామని వెల్లడి. ఇది కుట్ర, ద్రోహం, ఘోరమైన నేరం. జగను, ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందే. అమిత్ షా సుప్రీం సీజేలకు పలువురు లేఖ. సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ పిటిషను. సిబిఐ విచారణకు కేంద్రాన్ని కోరాం షర్మిల అని ఆమె చెప్పిన పాయింట్ ఒకటి ఇచ్చారనమాట. సో సంప్రోక్షణ చేయండి, కల్తీ నెయ్యితో ఘోర అపచారము. శ్రీవారి ఆలయ శుద్ధికి సీఎం ఆదేశం. ఒక రోజంతా ఆలయం మూసేసి ఆలయం మొత్తం సంప్రోక్షణ చేయాలి, శుద్ధి చేయాలి. సో బాధ్యులపై చర్యలు తప్పవు. ప్రసాదంలో కొవ్వు కలవడం ఏంటి? గత టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్. తేడా తెలియనంతగా కల్తీ చేశారు. సేంద్రీయ ఉత్పత్తులపైన అనుమానాలు, అందుకే ఆ ప్రసాదాలు నిలిపివేత. టీటీడీ ఈవో. చంద్రబాబును అందరూ తిట్టాలి. తిరుమల లడ్డూపై దుష్ప్రచారానికి మోదీ, సీజేఐ అక్షంతలు వేయాలి జగన్. ఇప్పుడంతా సేఫ్. భక్తులకు నాణ్యమైన నెయ్యితో లడ్డూలు. ఇప్పుడు లడ్డూలు కొంచెం క్వాలిటీ బాగుంది, పట్టుకుంటే నెయ్యి అంటుకుంటుంది, ప్లస్ ఆ ఫ్లేవర్ వస్తుందంట. ఇప్పుడు బాగానే ఉందంట చెప్తున్నారు. తర్వాత ఇదే వార్తనే ఆంధ్రప్రభలో కూడా తిరుమల లడ్డూకి అపచారం, కేంద్రం సీరియస్, సమగ్ర నివేదిక ఇవ్వండి అని ఆదేశించింది. సీఎం చంద్రబాబుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా ఫోను. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడకంపై ఆరా, బాధ్యులను గుర్తించాలని సూచన అని చెప్పి మొత్తం ఓవరాల్గా ఈ తిరుమల లడ్డూ విషయంలో జరిగిన వ్యవహారం అంతా కూడా రాశారనమాట. సో ఇప్పుడు వరకు మనకు ఆ వ్యవహారమే సరిపోయింది, ఎందుకంటే అది ఒక సెన్సేషన్ కాబట్టి. సరే, అది తప్ప ఇతర వార్తలకు వెళ్తే, అది కాసేపు పక్కన పెట్టి ఇతర అంశాలకు వెళ్తే, వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ అయ్యాడు. మాస్టారు డెహ్రాడూన్లోని ఒక రిసార్ట్లో సేద తీరుతున్నాడంట. ఆయన ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకొని సిమ్ కార్డులు తీసి పక్కన పడేసి ఆయన సన్నిహితులు ఉంటారు కదా, వాళ్ళ ఫోన్ల ద్వారా ఇక్కడ వాళ్ళకు ఫోన్లు చేసి అప్డేట్లు కనుక్కుంటున్నాడంట గురువుగారు. సో అవి ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నాడు అనేది పోలీసులు తెలుసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేస్తే గురువుగారు దొరికారు. ఎక్కడ? గురువుగారు అనకూడదు కదా, ఏదో ఈయన దొరికాడు అనమాట. ఎక్కడ దొరికాడంటే డెహ్రాడూన్లో దొరికాడు. ఒక రిసార్ట్లో మంచి జల్సారాయుడిలాగా మంచి విలాసాల్లో ఉన్నాడంట. ఆ టైంలో పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు. పాపం ఏ స్టేజ్లో పట్టుకున్నారో, అప్పటికి ఎలా ఉన్నాడో. సరే, ఒక్కో పేజీ
డీటీపీకి 700 రూపాయలు. ఎన్సీఈఆర్టీలో అడ్డగోలు చెల్లింపులు. గత ప్రభుత్వ హయాంలో దారి మళ్లిన నిధులు. బా, ఒక పేజీ డీటీపీ చేయాలంటే 700 రూపాయలు కట్టారా? ఏదైనా సాధ్యమే వైసీపీ హయాంలో. డీటీపీ ఒక పేజీకి 700 రూపాయలు చెల్లించారంట. అబ్బా. అవకాశాల పేరిట 4 ఏళ్ల పాటు అఘాయిత్యం. మతం మారి పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ దంపతుల దాడి. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు. అత్యాచార ఆరోపణలతో అరెస్టైన జానీ మాస్టర్ కేసులో సైబరాబాద్ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. తన వద్ద సహాయ నృత్య దర్శకురాలుగా పనిచేస్తున్న యువతిపై అతను 4 ఏళ్ల పాటు అఘాయిత్యానికి పాల్పడినట్టు నిర్ధారించారు. విషయం బయటకు చెబితే అవకాశాలు దొరకకుండా చేస్తానని బెదిరించి లొంగదేసుకున్నట్టు శుక్రవారం ఉప్పరపల్లి న్యాయస్థానంలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో పేర్కొన్నారు. సో ఇతను జానీ మాస్టర్ ఇంకా దొరికిపోయినట్టే. అతను కూడా నేరాలు ఒప్పుకున్నాడంట. ప్లస్ దానికి సంబంధించిన ఆధారాలు కూడా అన్నీ దొరికాయంట. మేబీ ఇతను చట్ట ప్రకారం ఇంకా తప్పించుకునే అవకాశాలు లేవు. ఆల్రెడీ గతంలో ఈయన ఇటువంటి కేసుల్లోనే అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అదే తరహా నేరం అనమాట. మనుషుల పశువులో తెలియదండి బాబు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు. సెర్చ్ వారెంట్తో నందిగం సురేష్ ఇంటికి పోలీసులు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుడు వైకాపాకు చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇంటికి శుక్రవారం పోలీసులు సెర్చ్ వారెంట్తో తనిఖీలకు వెళ్లారంట. తర్వాత ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు ఉత్తిదే. ఇదో ట్విస్టు. బాధిత మహిళ ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే ఆదిమూలం నా మీద అత్యాచారం చేశాడు, ఇదిగో నేను పెన్ కెమెరాతో రికార్డ్ చేశాను అని చెప్పి ఎవరైతే బాధిత మహిళ చెప్పారో ఆమె అవన్నీ ఉత్తుత్త ఆరోపణలే, ఆ కేసు వెనక్కి తీసుకోండి అని చెప్పి కోర్టుకు అఫిడవిట్ వేసిందంట. అంటే ప్రజల్ని ఫూల్స్ చేయడం తప్ప ఇంకేమీ కాదు. ఇటువంటి వాటిల్లో చాలా జరుగుతాయి. అన్నీ చెప్పకూడదులే, చెప్తే కొంతమంది మనోభావాలు దెబ్బతింటారు. అంతా కూడా చీకటి బేరాలే. తుంగభద్ర డ్యాం నిర్వహణకు నిధుల కొరత. అధికారులతో చర్చల్లో తేలిన అంశం ఇదే. ఫలితంగా డ్యాంలో తగిన పనులు చేయలేకపోయారు. పియర్స్లోనూ పగుళ్ళు ఉన్నాయి. దశల వారీగా తలుపులన్నీ మార్చాలి. తుంగభద్ర సాంకేతిక దర్యాప్తు కమిటీ నివేదికలో వెల్లడి. ఓకే. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత అంశం. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే. జీవో 33ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన 135 మంది కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు మాత్రం అనుమతి. ఓకే. జనహితానికే జన సైనికుడిగా మారుతున్నా జగన్ ఒంటెద్దు పోకడలతోనే వైకాపాకు రాజీనామా. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. సో సామినేని ఉదయభాను గారు వైసీపీకి రిజైన్ చేసి రేపు జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు ఇంకా కొంతమంది చేరే అవకాశం ఉందనే టాక్ వస్తుంది. తోట త్రిమూర్తులు గారు సాధారణంగా ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళాలనుకుంటాడు. ఆయన ఎప్పుడూ కూడా ప్రతిపక్షంలో ఉండాలనుకోడు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీ, వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీ. ఇప్పుడు జనసేనలోకి వెళ్ళాలని తోట త్రిమూర్తులు గారు ప్లాన్ చేస్తున్నారు. మేబీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తులను తీసుకుంటారో లేదో తెలియదు. ఆయన అయితే కమ్యూనిటీలో పెద్ద లాబింగ్ నెట్వర్క్ ఉంది తోట త్రిమూర్తులు గారికి. సో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారంట. అలాగే ఇంకా కొంతమంది గ్రాంధి శ్రీనివాస్ గారు, సో చాలామంది జనసేనలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట. తర్వాత హాస్టల్ విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. 2 రోజుల్లో 7 ఆసుపత్రి పాలు. ఏంటో ఈ హాస్టల్లో చదువుతున్న వాళ్ళకి సడన్గా ఫుడ్ పాయిజన్ రావడము, అస్వస్థతకు గురవడము, చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. రవాణా శాఖలో బదిలీలకు భారీగా సిఫార్సులు. జిల్లాల రవాణా అధికారుల బదిలీకి అవకాశం. మంచి స్థానాల కోసం ఆర్టీఓలు ప్రయత్నాలు. ఓకే. తర్వాత 3వ బోటు వెలికితీతకి యత్నాలు. 2 తీశారు, 3వది తీయడానికి చూస్తున్నారంట. తర్వాత ఏమైంది రా, నెట్ పోయిందండి. కల్తీ నిజమే. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసైన పరీక్షల్లో వెల్లడి. ఏఆర్ డైరీ ఫుడ్ను బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాము. తితిదేకి సరఫరాదారులపై చర్యలు తీసుకుంటాం. సరఫరాదారులపై చర్యలు ఇది వదిలేస్తున్నానండి. తిరుమల ప్రసాదాలపై వస్తున్న వార్తలు కలచవేశాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కల్తీ లడ్డూలపై సమగ్ర దర్యాప్తు అవసరం. ఏఐసిసి సీనియర్ నేత రాహుల్ గాంధీ. సిబిఐ విచారణ చేయించాలి. పిసిసి అధ్యక్షురాలు షర్మిల. ఇలా ఇవన్నీ ఇచ్చారు. పంది కొవ్వు ఉందనే సుస్పష్టం. నిపుణుల విశ్లేషణ ఏంటి అనేది ఇచ్చారనమాట. 100 రోజుల పాలన వైఫల్యం నుంచి బయటపడేందుకే కల్తీ ప్రచారం అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీట్ని ఈనాడులో మొత్తం డీటెయిల్డ్గా వార్త మొత్తం రాశారు. తర్వాత నాపై విజిలెన్స్ విచారణ నిలిపివేయండి. హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి వ్యాజ్యం. తితిదే బోర్డు చైర్మన్గా తాను తీసుకున్న నిర్ణయాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ప్రభుత్వం తనపై నిర్వహిస్తున్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణను రద్దు చేయాలని కోరుతూ వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది.
సో విచారణ నిలిపివేయాలని వేశారంట. తర్వాత లడ్డూ తయారీపై దుష్ప్రచారం, వైవి సుబ్బారెడ్డి తరపున పొన్నవోలు పిటిషన్. సో ఇవన్నీ ఈనాడులో వార్తలండి. సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఇది చెప్పుకున్నాం కదా. సో సాక్షిలో ఇంకా అద్భుతమైన గుండె మనస్సాక్షి వార్తలు, గుండె కోత వార్తలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూద్దాం. అంచనాల్లో కోత, అన్నదాతకు వాత, దెబ్బతిన్న పంటల విస్తీర్ణం భారీగా కుదింపు. ప్రాథమిక అంచనాల ప్రకారం 5.42 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం. తుది అంచనాల్లో 2.88 లక్షల, అంటే 2,88,000 ఎకరాలకే పరిమితం. తొలుత 2,72,000 మంది రైతులు నష్టపోయినట్టు అంచనా. చివరికి వచ్చేసరికి 1,86,000 మంది రైతులకే పరిమితం అని. సో అంచనాలు, నష్టపోయిన రైతుల అంచనాల్లో తగ్గించేస్తున్నారు అని సాక్షిలో ఒకటి రాశారు. సో తర్వాత దేవుడి భూములకు ఎసరు, రాష్ట్రంలో పెద్ద ఆలయాల వద్ద ప్రైవేటు హోటళ్ల నిర్మాణం. ఈ మేరకు ప్రతిపాదనల తయారీకి సీఎం చంద్రబాబు ఆదేశం. పెద్ద ఆలయాల వద్ద ప్రైవేటు హోటళ్ళు నిర్మాణం వరకు పర్వాలా, కానీ పెద్ద పెద్ద ఆలయాల వద్ద మరో పోటీగా పెద్ద ఆలయాలు నిర్మించట్లేదుగా. గత ప్రభుత్వంలో శ్రీశైలంలో ఒక పోటీగా ఒక పెద్ద ఆలయమే నిర్మించాలని ప్లాన్ చేశారుగా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం 14 ఎకరాలు వాళ్ళకి ఇచ్చి. దాదాపు ప్రతి పెద్ద ఆలయం వద్ద ఇప్పటికే అందుబాటులో వసతి గదులు, మళ్ళీ కొత్తగా ప్రైవేట్ హోటల్స్ నిర్మాణం ఎందుకని అధికారుల్లో చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల పరిసరాల్లో 4,355 ఎకరాల విలువైన స్థలాలు. ఇక్కడ వ్యాపార అవకాశాలు అధికంగా ఉండడం వల్లే ఈ నిర్ణయం. పట్టణ ప్రాంతాల్లో విలువైన ఖాళీ భూముల వివరాలు కోరిన సీఎం. అన్ని ఆలయాల బ్యాంకు డిపాజిట్ల వివరాలు సిద్ధం చేయాలని ఆదేశాలు. సో కీలకమైన ఆలయాల దగ్గర ప్రైవేట్ హోటల్ నిర్మించాలని అనుకుంటున్నారంట. సో తర్వాత ఈ లడ్డు విషయంలో ఆయన ప్రెస్ మీటు అది పక్కన పెడితే, తిరుమల లడ్డు వివాదంపై సింగిల్ జడ్జితో విచారణ జరిపించండి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, లేదా విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయండి, వాస్తవాలు నీకు తేల్చండి. సీజే ధర్మాసనం ముందు వైవి సుబ్బారెడ్డి తరపున పొన్నవోలు ప్రస్తావన, వచ్చే బుధవారం విచారణ జరుపుతామన్న ధర్మాసనం. తర్వాత న్యాయమూర్తులు హద్దు మేరొద్దు, జడ్జీలు చేసే వ్యాఖ్యలు చట్టాలకు లోబడి మర్యాదపూర్వకంగా ఉండాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ హితవు. అనుభవంతో అధికారంలోకి వచ్చా, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. 100 రోజుల్లో 7 శ్వేతపత్రాలు విడుదల చేసే, ప్రతి నెల 1న పేదల సేవలో, దీపావళికి ఉచిత గ్యాసు, అక్టోబర్ 1 నుంచి కొత్త పెన్షన్లు, మగవారు సంతానం పెంచే పనిలో ఉండండి, జనాభాను పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు. మగవారు సంతానం పెంచే పనిలో ఉండండి అంటే ఏదో తేడా అనుకుంటారు, వీళ్ళు కావాలని రాసినట్టున్నారు. అఫ్కోర్స్ ఆయన ఏదో ఫ్లోలో చెప్తారు. చంద్రబాబు గారు ఈ మధ్య ప్రతి మీటింగ్లో కూడా పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. ఎందుకంటే అవసరం ఉంది. అవసరం ఎందుకు ఉంది అనేది నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను. నార్త్ కంటే సౌత్లో జనాభా తగ్గిపోతున్నారు, నార్త్లో ఎక్కువ ఉంది, మన దగ్గర తక్కువ ఉంది కాబట్టి అందుకని ఆయన అడుగుతారు. దానివలన చాలా నష్టాలు ఉంటాయి. జనాభా తగ్గుదల వలన చాలా నష్టాలు ఉంటాయి. పార్లమెంట్ సీట్ల సంఖ్య తగ్గిపోద్ది. జనాభా ఆధారంగా పార్లమెంట్ సీట్లు తగ్గించేస్తే అప్పుడు పార్లమెంట్లో కేంద్రం స్థాయిలో మన ప్రాముఖ్యత కూడా తగ్గిపోద్ది. అందుకని ఆయన జనాభా పిల్లలను కనండి అంటారు. ఆక్వాలో ఏపీనే టాప్, మత్స్య ఉత్పత్తుల ఎగుమతులకు కేర్ ఆఫ్గా ఏపీ. ఎగుమతి అయ్యే మత్స్య ఉత్పత్తుల్లో 36% ఏపీ నుంచే. రాసేయండి, జగన్ గారే కారణమని ఇక్కడ ఎక్కడో రాస్తారుగా. ఆంధ్రప్రదేశ్ తర్వాతే తమిళనాడు, కేరళ, గుజరాత్. 2014-19 మధ్య రాష్ట్రం నుంచి ఏటా సగటున 2.2 లక్షల టన్నుల ఎగుమతి. ఆక్వాకల్చర్ రంగానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. ఈ క్లిప్పింగ్ తీసుకెళ్ళి ఆక్వా రైతుల దగ్గరికి వెళ్ళి, భీమవరం ఆ ప్రాంతంలో ఉన్న ఆక్వా రైతుల దగ్గరికి తీసుకెళ్ళి చెప్పండి, తంతారు. పిచ్చి పిచ్చి వార్తలన్నీ రాయడం, రాసి దాన్ని ప్రమోట్ చేసుకోవడం. నిజంగా ఆక్వా రైతుల దగ్గరికి క్లిప్పింగ్ తీసుకెళ్తే తంతారు ఆక్వా రైతులందరూ కూడా. విద్యుత్ సంస్థలో కొత్త సర్కిల్ 13 సర్కిళ్ళ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. ఆర్థిక భారం లేకుండా ఉన్న సిబ్బందికే వెసులుబాటు. సాక్షి కథనంతో సర్కారులో వచ్చిన కథలక. అది ప్రభుత్వ గొప్పతనం. సాక్షి అబద్ధాలు రాస్తుందని తెలిసినా సాక్షిలో వ్యాలిడ్ పాయింట్తో ఏమైనా వార్త రాస్తే దాన్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది. కానీ గత ప్రభుత్వం ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో ఏదైనా వార్త వస్తే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని తిట్టడమే పని. ఏదైనా వార్త వస్తే ఇమీడియట్గా శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టడం, రామోజీరావు గారిని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని తిట్టడం. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు. సాక్షిలో ఏదైనా వార్త వస్తే అది నిజమా కాదో వెరిఫై చేసుకొని దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. అత్యధికుల జీవితం అప్పులతో సరి, దేశ జీడిపిలో 38% వ్యక్తిగత రుణాలు. సో ఇవి సాక్షిల అంశాలు.
ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే హై రిస్క్ జోన్లో తెలుగు రాష్ట్రాలు అంటండి. అసోం తర్వాత స్థానంలో ఏపీ, తెలంగాణ. వాతావరణ మార్పులతో వరదలు, కరువు వంటి విపత్తులు ఎక్కువ వస్తాయంట మన తెలుగు రాష్ట్రాలకి, వాతావరణ నిపుణులు చెప్తున్నారు. తర్వాత యజ్ఞం చేస్తున్నాం, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సహకరించండి, ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. 100 రోజుల్లో ఏమీ చేయలేదనేవారు తొలి 6 నెలల్లో ఒక్కటైనా మంచి పని చేశారా? 5 ఏళ్లలో భ్రష్టు పట్టించారు, లూటీ చేశారు. ప్రతికూల ఆర్థిక పరిస్థితులను అధిగమించాం, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాం, నా అనుభవంతో హామీల అమలుకు చర్యలు, పథకాల అమలుకు శ్రీకారం, వచ్చే నెలలో గ్రామ సభలు పెట్టి అర్హులందరికీ పెన్షన్లు, నెంబర్ 1 రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం, జనాభా నిర్వహణపై అందరూ దృష్టి పెట్టాలి, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం. సో ఇది చెత్త పన్ను రద్దు నిర్ణయం తీసుకున్నారు, నిన్న అఫీషియల్గా తీసుకున్నారు. తర్వాత విశాఖ స్టీల్కు మరో 205 కోట్లు, 2500 కోట్లు. ఓకే, కేంద్ర ఉక్కు శాఖ ప్రకటన, 2 బ్లాస్ట్ ఫర్నేస్లను నడపండి, నవంబర్ నుంచి పూర్తి ఉత్పత్తికి ఆదేశాలు. మంచిదే, గుడ్ న్యూసే. నిన్నే మనం అనుకున్నాం 500 కోట్లు కాదు, కనీసం 3000 కోట్లు 5000 కోట్లు ఇవ్వండి అని అనుకున్నాం కదా. సో మొదట 500 కోట్లు మంజూరు చేశారు, ఆ తర్వాత 2500 కోట్లు మళ్ళీ ఇస్తామన్నారు. సో కొంత బెటర్ అన్నమాట. ఎన్నికల పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం, మంత్రి లోకేష్ స్పష్టీకరణ. బంగారుపాలెంలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం, పాదయాత్ర తొలి హామీ అమలు. ఇది అంటే నేనని చెప్పుకోవడం కాదు, కానీ మనం వీడియో చేశాను. నేను ఒక 10-12 రోజుల కిందట వీడియో చేశాను. లోకేష్ గారు, మీరు పాదయాత్రలో సో అండ్ సో హామీలు ఇచ్చారు, ఇవి ఎంతవరకు అమల్లోకి వచ్చాయని చెప్పి అడిగినప్పుడు ఆ 2 రోజుల తర్వాత ఈ బంగారుపాలెం నుంచి నాకు ఫోన్ వచ్చిందనమాట. మనకు అక్కడ అధికార పార్టీ నాయకులు ప్లస్ ఎమ్మెల్యే గారు వీళ్ళ బ్యాచ్ అందరూ కూడా, ఇదిగో తొలి హామీ ఆల్రెడీ అమల్లో ఉంది. సో యాక్చువల్లీ మీరు వీడియో చేసిన తర్వాత పై వరకు వెళ్ళింది, చూసిన తర్వాత ఇమీడియట్గా దాన్ని ప్రారంభించాలని, మిషన్లు అన్నీ కూడా స్టార్ట్ చేయాలని, ఇమీడియట్గా చేయాలని చెప్పారని చెప్పి అన్నారు. సో ఒక రకంగా మన వీడియోకి స్పందన అనుకోవచ్చు. కాకపోతే ఆ క్రెడిట్ మొత్తం లోకేష్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఫస్ట్ హామీ అది నెరవేర్చారు. అలాగే మిగిలిన హామీలు కూడా చాలా ఉన్నాయి. ఎప్పటికప్పుడు హామీలు గుర్తు చేస్తూ, తప్పులు చేస్తే తప్పులను విమర్శిస్తూ వెళ్దాం. తర్వాత విద్యాసాగర్ అరెస్ట్, జత్వానీ కేసులో డెహ్రాడూన్లో వైసీపీ నేత అదుపులోకి. నేడు ట్రాన్సిట్ వారెంట్పై బెజవాడకు. ముంబై నటి కేసులో A1గా నమోదు, ఆమె వాంగ్మూలం ఇచ్చాక పరారు. కొన్నాళ్ళు ముంబై, ఢిల్లీలో ఉన్నట్టు గుర్తింపు. సో మొత్తానికి ఈ విద్యాసాగర్ అరెస్ట్ అయ్యాడనమాట. ఇందాక చెప్పుకున్నాం. కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని బ్రేక్ చేశారు. రఘురామను కస్టడీలో హింసించింది ఎవరో తేలాలి, అప్పుడు విజయపాల్ కస్టడీలోనే రఘురామ, ఆయన్ను ప్రశ్నిస్తే వాస్తవాలు తెలుస్తాయి, ముందస్తు బెయిల్కు అనర్హుడు, లోధ్రా వాదనలు. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పిటిషన్, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మీద విచారణ వేగవంతమైంది. సో దీనిలో కొన్ని పెద్ద తలకాయలు లేచిపోయే అవకాశం ఉంది, కొన్ని పెద్ద తలకాయలు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. మామూలు తప్పులు చేశారా, అందుకే దొరికిపోతున్నారు, దొరికిపోయాక విలవెల్లాడిపోతున్నారు. గత 5 ఏళ్లలో చేసిన తప్పులు వైసీపీని జీవితకాలం వెంటాడతాయి తెలుసా. గత 5 ఏళ్లలో జరిగిన తప్పులు వైసీపీ పార్టీని సుదీర్ఘకాలం వెంటాడతాయి. కాంగ్రెస్ని నడిపించేది అర్బన్ నక్సల్స్, విద్వేష దెయ్యం ఆ పార్టీలో ప్రవేశించింది. అబద్ధం, ద్రోహం కాంగ్రెస్ లక్షణాలు. తెలంగాణ సమాజానికి ఆ పార్టీ ద్రోహం చేసింది. నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ. హర్యానాలో గెలవదు బీజేపీ, మహారాష్ట్రలో గెలవదు బీజేపీ. ఈ సొల్లు కబుర్లకు ఏమీ తక్కువ లేదు. హర్యానాలో గెలవరు, మహారాష్ట్రలో కూడా గెలవరు. సరే, హర్యానా, మహారాష్ట్ర ఆ 2 ఎన్నికల ముఖ చిత్రం ఏంటి, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, అక్కడ రాజకీయం ఎలా ఉంటుంది, అక్కడ కుల సమీకరణాలు ఏంటి, అక్కడ మొత్తం అంశాలను నేను ఈరోజు సాయంత్రం వీడియోస్ చేస్తా. హర్యానా, మహారాష్ట్ర 2 రాష్ట్రాల ఎన్నికల అంశాల మీద సుదీర్ఘ ఒక క్లియర్ కట్ అనాలిసిస్ వీడియోస్ ఈరోజు సాయంత్రం పోస్ట్ చేస్తా. భక్తులతో ఆటలు, కొంపముంచిన రోజ్ టెండరింగ్. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆగస్టులో నందినితో ఒప్పందం. ఇదిగోండి, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆగస్టు లాస్ట్ మంత్లో నందిని నెయ్యితో, KMFతో మళ్ళీ ఒప్పందం చేసుకొని నందిని నెయ్యి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పుడు లడ్డూల క్వాలిటీ బాగుంది. అప్పన్న ఆలయంలోనూ అదే తంతు. ప్రసాదాల తయారీలో నాణ్యతకు తిలోదకాలు. తక్కువకు కోట్ చేసిన వారికే నెయ్యి కాంట్రాక్ట్. సింహాద్రప్పన్న గుళ్ళో కూడా అదే చేశారు. అన్నవరంలో వైసీపీ నెయ్యి 2 ఏళ్ళుగా ఒకే కంపెనీకి కాంట్రాక్ట్. అదిగో అన్నవరంలో కూడా అలాగే చేశారంట. సో ఇది ఆంధ్రజ్యోతిలో వార్తలు. తర్వాత ఆంధ్రప్రభకు వెళ్తే ఇది బ్యానర్ చెప్పుకున్నాము, తిరుమలను ప్రక్షాళన చేస్తున్న అది చెప్పుకున్నాము, కల్తీ ఇదంతా పక్కన పెట్టేద్దాం.
లడ్డూకి సంబంధించి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండరు, ఏడాదిలోపే టీచర్ పోస్టుల భర్తీ, జత్వానీ కేసులో ఎవరిని వదలము, టీటీడీ లడ్డూను అపవిత్రం చేశారు, రెడ్ బుక్ గుర్తొస్తే జగన్కు నిద్ర పట్టదు, మిషన్ రాయలసీమ పేరుతో అభివృద్ధి చేస్తా మంత్రి లోకేష్. మిషన్ రాయలసీమకు సెపరేట్ డిక్లరేషన్ ఒకటి ప్రకటించారు కదా లోకేష్ గారు, అదొకటి. అలాగే బీసీలకు రక్షణ చట్టం అన్నారు, అదొకటి. ఇవన్నీ పెద్ద పెద్ద హామీలు అమలు చేయాల్సి ఉంది. తర్వాత దస్తావేజులు వచ్చేస్తున్నాయి త్వరలోనే అందుబాటులోకి, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. సో గత ప్రభుత్వం ఈ స్టాంప్ పత్రాలు తీసుకొచ్చింది, కానీ ఈ ప్రభుత్వం దస్తావేజులు ఫిజికల్గా తీసుకొస్తుందన్నమాట. తర్వాత పల్లె రోడ్లకు మహర్దశ, ఏఐఐబి సాయంతో రోడ్ల నిర్మాణం, 250 జనాభా ఉన్న గ్రామాలన్నీ అనుసంధానం, రాష్ట్రంలో రహదారులు లేని గ్రామం లేకుండా ఏఐబిబి ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి మీద పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం మీద ఫోకస్ పెట్టారు, అదొకటి ఇచ్చారు. తర్వాత నెల్లూరు జిల్లాలో పరువు హత్య జరిగిందంటండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న కుమార్తె ఇంటికి తీసుకొచ్చి చంపేసిన తల్లిదండ్రులు. చాలా దారుణం. జైల్లో జానీ మాస్టర్, రేవంత్కు ఓరట, ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు. తర్వాత విద్యాసాగర్ అరెస్ట్, ఆ రెండు పోర్టుల భూములు పెట్రో రిఫైనరీకి. కాకినాడలో డీప్ వాటర్ పోర్టులో కార్యక్రమాలు తగ్గుముఖం. సో రిఫైనరీ కాకినాడలో పెట్టబోతున్నారన్నమాట. సో ఇవన్నీ 4 పత్రికల్లో వార్తలు, వాటిలో అంశాలు, వాస్తవాలు అన్నీ కూడా చెప్పుకున్నాం. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాం, 60% కవర్ చేసాం. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలో కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.